హలో హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరు బాగున్నారు కదా? ఈరోజు వీడియోలో థంబ్నెయిల్లో చూసే ఉంటారు కదా, కొబ్బరి పీచును ఇలా వాడి చూడండి, ఇక నుండి కొబ్బరి పీచు అస్సలు పడేరు. ఈ వీడియోలో పూజకు సంబంధించిన ఐటమ్స్ అలాగే కిచెన్కి సంబంధించినవి చూపించాను. ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, మీకే అర్థమవుతుంది. ఇంకా కొబ్బరి పీచును 1 అవర్ పాటు ఎండలో ఉంచేసి మనం దీనిని ఇలా సపరేట్ చేసేసుకోవాలండి. ఇలా మనం ఒక్కొక్క దాన్ని సపరేట్ చేస్తూ ఉంటే అందులో ఉన్న పొట్టు అనేది మనకి ఈజీగా రిమూవ్ అయిపోతుంది. చూసేయండి ఎంత పర్ఫెక్ట్గా ఈజీగా రిమూవ్ అయిందో. ఇక్కడ మనకి పీచ్ నుంచి సపరేట్ అయిన పొట్టును పడేయకండి, ఇది కూడా చాలా యూస్ఫుల్ అవుతుంది. ఇక్కడ నేను లాస్ట్లో చూపిస్తాను, దీన్ని సైడ్ పెట్టేసుకొని నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం. ముందుగా మనం సపరేట్ చేసుకున్న పీచ్ ఉంది కదా, దానిని కొంచెం కొంచెం తీసుకొని ఇక్కడ అన్ని పీసెస్ని పొడవుగా ఉన్నటివి తీసేసుకొని ఒకే లెవెల్లో పెట్టేసుకోవాలండి. తర్వాత ఒక దువ్వెన తీసేసుకొని దువ్వెనతో దువ్వేసామంటే అక్కడక్కడ పొట్టు ఉంటుంది కదా, అది ఈజీగా రిమూవ్ అయిపోయి ఇలా స్టిక్స్ లాగా తయారైపోతాయి. తర్వాత ఒక స్టిక్ని తీసేసుకోవాలండి. ఇక్కడ నేను కరివేపాకు స్టిక్ని తీసుకున్నాను. దీనిని మధ్యలో పెట్టేసుకొని మనం ఇలా వీడియోలో చూపించిన విధంగా ఫోల్డ్ చేసేసుకోవాలి. ఇలా 2 సైడ్స్ ఫోల్డ్ చేసిన దగ్గర ఊడిపోకుండా ఇలా థ్రెడ్తో మనం చుట్టేసుకోవాలి. సిజర్ని తీసుకొని ఇలా ఫోల్డ్ చేసిన దగ్గర అలాగే కింది సైడ్ మనం కట్ చేసుకున్నామంటే అన్ని పీసెస్ లెవెల్గా ఉంటాయి. తర్వాత ఇక్కడ థ్రెడ్ చుట్టేసాం కదా, అది కనపరాకుండా అలాగే స్టిక్ కూడా కనపరాకుండా ఇలా చుట్టేసుకున్నామంటే మనకు చూడడానికి నీట్గా అందంగా ఉంటుంది. ఇలా తయారు చేసిన దానిని మనం ఎలా రీయూజ్ చేసుకోవాలనో చూద్దాం. మనం దేవుని మందిరంలో చీపురు పెట్టి ఊడ్చాం కదా, క్లాత్తో తుడుచుకుంటూ ఉంటాము. అప్పుడప్పుడు పూలు అనేది కింద పడిపోతూ ఉంటాయి. మనకి దేవుని మందిరంలో క్లీన్ చేసుకోవడానికి సపరేట్గా పెట్టుకున్నామంటే చాలా బాగా యూజ్ అవుతుంది. ఈ టిప్ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ టిప్ చూద్దాం. తర్వాత మరికొంచెం కొబ్బరి పీచును ఇలా వీడియోలో చూపించిన విధంగా తీసుకొని దీనిని ఇలా తిప్పేసుకోవాలి. ఇక్కడ దీనిని ఇలా తిప్పేసిన తర్వాత కార్నర్ నుంచి మనం ఫోల్డ్ చేసేసుకుంటూ ఈ విధంగా రావాలి. ఇలానే మొత్తం పీచును ఫోల్డ్ చేసేసుకుంటూ లాస్ట్ పీచ్ ఉంది కదా, దానికి ఇంకొక నెక్స్ట్ పీచ్ను యాడ్ చేసేసుకుంటూ అలానే తిప్పేసి మొత్తం ఫోల్డ్ చేసేసుకుంటూ రావాలండి. మీకు ఎంత సైజు కావాలనో అంత సైజు ఇలా చేసేసుకున్నారంటే మనకి ఇది స్క్రబ్బర్ లాగా యూజ్ అవుతుంది. ఇలా వెజిటేబుల్స్కి వచ్చిన బ్యాగ్ ఉంటుంది కదా, నెట్ బ్యాగ్, అందులో పెట్టేసుకొని ఒక నాటు వేసేసుకోవాలి. తర్వాత లాస్ట్ సైడ్ మనం కొంచెం కాల్ చేసుకున్నామంటే మనకి అది స్టిక్కీగా ఉండిపోతుంది. ఈ స్క్రబ్బర్కి కొంచెం షాంపూని అప్లై చేసేసి మనం క్లీన్ చేసుకున్నామంటే పూజ సామాగ్రి అనేది చాలా పర్ఫెక్ట్గా క్లీన్ అవుతాయండి. ఈ స్క్రబ్బర్ని వాష్ చేసేసుకొని దీన్ని మనం ఎండలో ఉంచుకొని నెక్స్ట్ టైం కూడా యూజ్ చేసుకోవచ్చు అండి. చాలా పర్ఫెక్ట్గా యూజ్ అవుతుంది. ఈ టిప్ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ టిప్ చూద్దాం. ఇది కిచెన్లోకి చాలా బాగా యూజ్ అవుతుందండి. ఈ టిప్ అనేది కొంచెం కొబ్బరి పీచుని తీసుకొని కొబ్బరి పీచును ఫస్ట్ స్టిక్కి అయితే ఎలా మిడిల్లో పెట్టేసుకొని ఫోల్డ్ చేసుకున్నామో అలానే ఈ కొబ్బరి పీచును కూడా స్పూన్ మిడిల్లో పెట్టేసుకొని మనం ఇలా ఫోల్డ్ చేసేసుకోవాలి. తర్వాత దాగాన్ని కొంచెం చుట్టేసుకొని పైన కొంచెం కింది సైడ్ మనం కట్ చేసుకోవాలండి. కింద కూడా కొబ్బరి పీచు కనపరాకుండా ఇలా ప్లాస్టర్ వేసేసుకొని దీన్ని ఎలా రీయూజ్ చేసుకోవాలో చూద్దాం. కిచెన్లో ఆయిల్ అప్లై చేయడానికి ఇలా సిలికాన్ బ్రషెస్ని యూజ్ చేస్తూ ఉంటాం కదా, వాటి ప్లేస్లో ఇలా న్యాచురల్గా మనం కొబ్బరి పీచుతో తయారు చేసిన బ్రషెస్ని యూజ్ చేసామంటే ఇది కూడా చాలా మంచిది. ఇలా స్పూన్కి మనం కొబ్బరి పీచును కట్టేసుకున్నామంటే 1 సైడ్ ఆయిల్ వేసేసుకోవడానికి నెక్స్ట్ సైడ్ మనకి ఇది బ్రష్ లాగా యూజ్ అవుతుంది. ఇది ఒక్కటి ఉంటే చాలండి, మనకి సిలికాన్ బ్రషెస్ అసలు అవసరం లేదు, న్యాచురల్గా యూజ్ చేసేసుకోవచ్చు. కొబ్బరి పీచును సపరేట్ చేసినప్పుడు ఇలా కొబ్బరి పొట్టు అనేది ఇలా వచ్చేసింది కదా, దీనిని మనం ఇలా మొక్కలకి వేసేసామంటే ఇది మనకి కంపోస్ట్ లాగా యూజ్ అవుతుందండి. అలాగే మొక్కలకి కూడా పురుగు పట్టకుండా చాలా హెల్తీగా ఉంటాయి. ఈ టిప్ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.